హలో ఫ్రెండ్స్, నా పేరు సుబ్బు అండి. నేను కొత్తగా ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నాను. దాంట్లో ఒక మొట్టమొదటి వీడియో పూజా కార్యక్రమంతో అప్లోడ్ చేయబోతున్నాను. అది వచ్చి మన వినాయక చవితి పూజా కార్యక్రమాన్ని అప్లోడ్ చేయబోతున్నాను. ఆ వినాయక చవితికి కావాల్సిన వస్తువులు, వినాయకుని విగ్రహం అవి కొనడానికి ఇప్పుడు నేను బయటికి వెళ్తున్నాను ఫ్రెండ్స్. ఎండ చాలా తీవ్రంగా ఉంది, భయంకరంగా ఉంది ఎండ. ఓకే, బయటికి బయలుదేరుతున్నాను. మాస్క్ కంపల్సరీ వేసుకోవాలండి. ఇప్పుడు చాలా ఫ్రెష్గా అప్పటికప్పుడుకే తయారు చేసిస్తాడు, చాలా బాగుంటుంది. ఏంటో నా ఫస్ట్ వీడియోలో ఏం తీస్తున్నానో ఏం చేస్తున్నానో నాకు తెలీదు. కాకపోతే ఏదో ఒకటి చేయాలని చెప్పి ఏదో ఒకటి తీస్తున్నాను. నేను అనుకోలేదు, కానీ వినాయక చవితికి పూజా కార్యక్రమం పెడదామని చెప్పి ఫస్ట్ వీడియో అప్లోడ్ చేద్దామని చెప్పి అలా ఏదో రికార్డ్ చేసుకుంటా చేస్తున్నానండి. ఇది నెక్స్ట్ వీడియోస్ ఇంకో లెవెల్లో ఉంటాయి నెక్స్ట్ నుంచి. మధ్యలో పెట్టి దారంతో కుట్టి హవామహే కవిం కవిగుం హవామహే గణపతిం గణపతిగుం హవామహే. స్ట్రైట్గా వెళ్తే కృష్ణపట్నం పోర్ట్ అండి. రైట్స్ దాటిన తర్వాత ప్లేస్ అండి. ఇది సైడ్ స్కూల్ అండి. అది యాక్చువల్లీ పడవ ఎక్కలు నేను వర్షం కారణంగా ఏంటంటే ఆడెక్కలేదు, కొద్దిగా ముందుకు వచ్చి ఎక్కాల్సి వస్తుంది. సముద్రం వెళ్దాం అనుకుంటే వచ్చిన దానికి ఇక్కడ చూడాల్సి వస్తుంది. గాలి ఎంటర్కాయలేనండి, అవి మంచి రేటు పోతాయి. ఇవి బతికేటప్పుడు దాన్ని అమ్మాలా. పెద్ద పెద్ద ఎంటర్కాయలు అవి లోకల్ అమ్మరు, బయటకు వెళ్ళిపోతాయి. సముద్రంలోకి వెళ్ళి కుకింగ్ సెక్షన్ అలా అనుకున్నాము. కాకపోతే అన్ఎక్స్పెక్టెడ్గా ఈ వాతావరణం చేంజ్ అవడం వల్ల మొత్తం కెమెరా కూడా తీసుకోలేదు, సెల్తో రికార్డింగ్ చేస్తున్నాను. ఇప్పుడు కూడా చూడడానికి ఏమో తెలియదు, కానీ నేనైతే ఆ ఫీల్ని అనుభవిస్తున్నాను. ఇక్కడ మేఘాలండి, అబ్బా అసలు ఎందుకులేండి, నా వల్ల కావట్లేదు. మాకు గాలికి నేను ఉండే పడవ కూడా ఊగుతూ ఉంది. అది చూడండి, అది అక్కడ స్ట్రైట్గా ఎదురుగా మనం అటు వెళ్తే సముద్రం వచ్చేస్తుంది. కరెక్ట్గా అవన్నీ సముద్రం మీద మేఘాలు కనబడుతున్నాయండి. ఈ మధ్యలో ఈ సైడ్ లెఫ్ట్ సైడ్లో కొద్దిగా ఉంది. మీకు చూడడానికి ఏమో, కానీ నాకు ఈ పడవలో ఉండడం, ఈ చల్లటి గాలికి ఈ పైన తడుస్తూ ఉంటే ఒక వేరే లెవెల్లో ఉంది. సెల్ కూడా తడిచిపోయిందండి. ఆఖరికి సెల్లో ఆప్షన్స్ మారిపోయి ఎట్లాగ వచ్చింది చూడండి. అది మొత్తం చేంజ్ అయిపోయింది, కొత్త వెరైటీగా. అయ్యా మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. అబ్బో నేను పోతానన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు. దున్నపోతులా పెరిగావు, అడ్డగాడిదలా బలిసావు. ఇంత వయసు వచ్చినా బుద్ధి జ్ఞానం రాలేదు. అసలు వస్తుందో లేదో కూడా తెలియదు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా?
నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఓవర్ యాక్షన్ ఇట్టి అంటున్నావేంట్రా? హోల్సేల్గా అమ్ముతారు, మళ్ళీ వచ్చేసి మామూలుగా మనం వెళ్ళి కొనుక్కోవచ్చు డైరెక్ట్గా. ఈ చేపల పేర్లు కూడా తెలియదు నాకు. అన్ని రకాల చేపలు దొరుకుతాయండి మన నెల్లూరు చేపల మార్కెట్లో. ఈ కవర్కి తీసుకెళ్ళి మామిడికాయ వేసి పులుసు పెడితే ఉంటుంది ఈరోజు. మనకు కాదులేండి చేపలు. నేను ఇంకా ఏ చేప తీసుకోవాలి కూడా నాకు అర్థం కాల. గుర్తు రావట్లేదు కదా. కొరమీను చిన్నవి ఇవి, అంత ఫ్రెష్గా బతికి ఉన్నాయి చూడండి. సండే కదండి, నైట్ పట్టుకొని వచ్చి ఉదయాన్నే మార్కెట్కి తీసుకొస్తారు. చాలా ఫ్రెష్గా ఉంటాయి, మొత్తం బతికే ఉంటాయి చూడండి. కొరమీను ఎప్పుడు బతికే ఉంటాయి. ఎప్పుడు బతికే ఉంటాయంటే కూర ఉండేదాకా బతుకుంటాయి. ఇద్దరు కొద్దిగా పెద్ద కొరమీను ఇవి. రొయ్యలు, చిన్న రొయ్యలు, పెద్ద రొయ్యలు. బంగారు తీగ, దీని పేరు నాకు తెలుసు. ఇది బంగారు తీగ, ఇది పెద్దది నాకు తెలీదు. ఇది తీసుకుంటే చాలా రోజులు ఇది బంగారు తీగ తిని. అదిగో నాటు ఎండ్రకాయలు అంటండి ఇవి. నాటు ఎండ్రకాయలు బతికే ఉన్నాయి. అవి కొరగుతాయి, పట్టుకుంటే కొరగుతాయి గట్టెలతోటి. ఇదండి, ఆ ఎండ్రకాయలు కూడా ఐస్ పెట్టి అమ్మేస్తున్నారు. అసలే వాతావరణం చల్లగా ఉంది, మళ్ళీ ఐస్లో ఎండ్రకాయలు. ఆహా, ఇది గుట్టలు లెక్క అమ్ముతున్నట్టున్నారు ఇక్కడ ఒలిచేవాళ్ళు. అడ్డాలేమో మనవా. వరే వాళ్ళ మొహాలు తీద్దామంటే ఏడ తత్తారు. మొహాలు తీయకుండా కనపడకుండా తీస్తున్నాను ఫ్రెండ్స్. ఉదయాన్నే వాళ్ళ చేత ఎవరు తిట్టించుకుంటారు. కొయ్యి కస ఆ బ్లూ షర్ట్ వేసుకున్నారు కదండి లేడీస్, వీళ్ళు చేపలు తీసుకెళ్ళి కోసి ఇస్తారండి. కిలోకి 20 రూపీస్ తీసుకుంటారు. కిలో చేప 120 రూపాయలు అయితే కోసిన దానికి మళ్ళీ ఒక 20 రూపాయలు. జల్లలు అవే ఏం చేపలు మరి. నమస్తే ఫ్రెండ్స్. మా పిల్లలు యూట్యూబ్లో చూసి ఒక గేమ్ స్టిక్ కొన్నారు, వైర్లెస్ది, గేమ్ ఆడడానికి. టీవీ కనెక్ట్ చేసుకుని ఆడుకునేది ఇది. దాన్ని అన్బాక్సింగ్ చేస్తున్నాను.
4K హెచ్డి గేమ్ స్టిక్ అంట. చూద్దాం ఎలా ఉందో. వాళ్ళు లేరు, నేనే ఓపెన్ చేసి చూస్తున్నాను. ఎలా ఉంటుందో ఏందో మరి చూడాలా. బాగా హెవీగా ప్యాక్ చేస్తున్నారు. చూద్దాం ఏముందో ఎలా ఉందో. ఎలా చూడాలి మరి. ఈ ప్యాకింగ్ ఏమో బాగా సేఫ్టీగా చేశారు. లోపల గేమ్ స్టిక్ ఉందో ఏమైనా చెత్త పెట్టి ప్యాక్ చేసి పంపించారు. అబ్బా, కవరు, టేపు, దుప్పటి చుట్టుంది. ఆహా, ఓకే. బాక్స్ అయితే బాగానే ఉంది. 24 GB వైర్లెస్ గేమ్ స్టిక్ అంటండి. ఈ పేపర్ ఏంటి చూద్దాం. ఓహో, దాన్ని ఎలా యూజ్ చేయాలనే ఇన్స్ట్రక్షన్స్ అనుకుంటా. ఇన్స్ట్రక్షన్సే. ఓకే. ఏదో గ్రాఫిక్ కార్డ్ బోర్డు బాక్స్ వచ్చినట్టు వచ్చింది. చూడాలి మరి ఎలా ఉంది లోపల. చూద్దాం ఏముందో. టేప్ వేస్తున్నారు, ఇది రావట్లేదు. నాకు గోర్లు లేవు. ఏదో దొరికితే బాగున్నాయి. దొరికింది, అది ట్యాబ్లెట్తో కట్ చేసా. ఓకే, ట్యాబ్లెట్ అంటే ట్యాబ్లెట్ కవర్ అండి. ఆహా, బాగున్నాయి. జాయ్ స్టిక్స్ అండి, బాగున్నాయి. వైర్లెస్. ఓకే, దీనికి కనెక్టర్ వైర్లెస్గా బ్యాటరీలు వేద్దాం. మళ్ళీ తొక్కలో బ్యాటరీలు కూడా వేయాలి దీనికి. బ్యాక్ సైడ్ ఓపెన్ చేసి బ్యాటరీలు వేద్దాం. బ్యాటరీలు ఇంట్లో ఉన్నాయండి, వాళ్ళు పంపిలా, మేము కొన్నాం. ఒక్కో దానికి 2 బ్యాటరీలు. ప్లీజ్
వర్షం స్టార్ట్ అయింది. బస్ స్టాండ్ కాడికి రాగానే మళ్ళీ చిన్నగా పడ్డాను వర్షం. 5 గంటల టైం ఆతుల బస్ స్టాండ్ కాడ చూడండి ఎలా ఉంది, వాయించేస్తూ ఉంది. సరేలే అని చెప్పి వాళ్ళు పెట్రోల్ పట్టుకొని ముందుకెళ్ళి కొద్దిగా బయలుదేరుదాం అనుకున్నాము. కొద్దిగా గ్యాప్ ఇచ్చింది వాన. సరే స్టార్ట్ అవుతుందా, నెల్లూరు నుంచి స్టార్ట్ అయ్యి గూడూరు దాకా నాన్ స్టాప్ వర్షం. బండి ఆడ ఆపల. మళ్ళీ దైవ దర్శనానికి వెళ్ళేటప్పుడు వెనక రావడం దేనికి లేని చెప్పి ఇంకా ముందుకే బయలుదేరదాం అని చెప్పి బయలుదేరా. గూడూరు దాటిన తర్వాత కొద్దిగా గ్యాప్ ఇచ్చింది వర్షం. ఆడ ఆగి మళ్ళీ ఫోన్ తీసి బయటికి ఆ చెట్లో పొట్లో ఆ వీడియో తీసుకుంటా ఉన్నా. అయితే క్లైమేట్ మాత్రం చల్లగా ఉందండి. చిన్నగా లేదు క్లైమేట్, చాలా చల్లగా ఉంది. ఎవడు అడిగాడ్రా నిన్ను? ఎవడు అడిగాడ్రా? నేను దాదాపు 55 కిలోమీటర్లు వానలో ఫస్ట్ టైం తడుస్తూ జర్నీ చేయడం. అది కూడా చిన్న వాన కాదు. హెల్మెట్ లేకపోతే 1 కిలోమీటర్ కూడా పోయేవాను కాదు. హెల్మెట్ ఉండబట్టి ధైర్యంతో ముందుకు వచ్చా. చిన్నగా పట్టలేదు వర్షం. ఆ రోడ్ల మీద పోయి ఆ బండి సౌండ్ ఇంకా భయంకరంగా ఉంది. గూడూరు దాటా. కొద్దిగా మళ్ళీ బండి ఆపుకొని కొద్దిగా వర్షం ఆగద్దని ట్రై చేద్దామని బండి ఆపా. అయినా వాన ఆగట్లే, పడతానే ఉంది. చూడండి ఎలా పడుతుందో. ఆ రోడ్డు మీద చూస్తే కనివిట్లే ముందు. ఆ పక్కన ఆ బండ్లు చిన్నగా ఫాస్ట్ పోవట్లేదు, మళ్ళీ భయంకరంగా పోతున్నాయి. ఆ సౌండ్ ఒక పక్క, ఈ వర్షం సౌండ్ ఒక పక్క. హెల్మెట్ లేదంటే అసలు బయలుదేరలేం. దీనమ్మ ఎట్టయితే అయిందిలే అని చెప్పి ముందుకు బయలుదేరదామని చెప్పి, గుడికి లేదు కదా మళ్ళీ వెనకలడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే కొంచెం సెంటిమెంట్గా ఫీల్ అవుతాను నేను. వాన నేను అది ఏదో ఒకటి తేల్చుకుందాం అని చెప్పి బయలుదేరుతున్నాను. నాన్ మగన్ తగ్గేదేలే. మనం ఏడ తగ్గేదేలే, మనతో మామూలు ఉండదు. పదా తీ స్టార్ట్ చేయి. మళ్ళీ కొద్ది దూరం వెళ్ళినాక కొద్ది గ్యాప్ ఇచ్చింది. ఆడాపి అలా ప్రకృతిని వీడియో తీస్తున్నా. మీకు కనబడడంలో వాన పడుతుంది లైట్గా. ఒక్క స్కూటీ కనబడింది. నెల్లూరు నుంచి గూడూరు అవతల దాకా ఒక స్కూటీ కనబడింది నాకు ఇప్పుడు దాకా. వేసేసాడు, బాగా వేసేసాడు. ఒక బైక్ లేదు, బైకర్లు ఒక్కరు లేరు. నేను బైక్లో పోతుంటే అందరూ నా సైడ్ చూడటమే. వీడెవడో ఇంత వర్షంలో పోతున్నాడు అన్నట్టు చూస్తున్నారు. సరే మళ్ళీ స్టార్ట్ అయ్యా. నేను స్టార్ట్ అయితే వర్షం మళ్ళీ ఎత్తుకుంటుంది. ఇక్కడ నుంచి మళ్ళీ చిన్న వర్షం కాదు, ఇంకా నాయుడుపేట కరెక్ట్గా 10 కిలోమీటర్లు ఉంది. నాన్ స్టాప్గా పడిందండి నాయుడుపేట దాకా. మళ్ళీ ఇక్కడ నుంచి గ్యాపే లేదు. ఎలా పడుతుంది అసలు? ఈ హెల్మెట్ కానీ లేకపోతే అసలు పోలేం. అందుకే హెల్మెట్ కంపల్సరీ ఉండాలి. ఎండకి, వానకి, మంచుకి అన్నిటికీ పనిచేస్తుంది. నేను పోతానన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను అన్నయ్య, నేను పోతానన్నయ్య. రోడ్డు కనబడట్లేదు సార్ ఇక్కడ చక్కగా. మళ్ళీ గ్యాప్ ఇచ్చింది కొద్దిగా వర్షం. గ్యాప్ ఇచ్చినప్పుడు పచ్చగా కనబడుతుంది ప్రకృతి. ఆ బండి ఆపుకోవడం, ఆ చొక్కా ఇల్లించుకోవడం, అంటే చొక్కా ముందు ఇక్కడ ఏదో వెరైటీగా కనబడుతుంది. కొబ్బరి పువ్వు యూట్యూబ్లో అప్పుడప్పుడు చూడడం తప్ప నేను ఎప్పుడు డైరెక్ట్గా చూడలేదు. అంటే కొట్టుకున్నప్పుడు మన ఇంట్లో కొట్టినప్పుడు ఎప్పుడైనా అదృష్టం ఉంటే తగులుతుంటాయి. కొబ్బరి పువ్వులు అండి రోడ్డు మీద పెట్టి అమ్మేస్తున్నారు. కాళహస్తి కొద్దిగా ముందు వచ్చేస్తాయి. మన నెల్లూరు కూడా త్వరలో వచ్చేస్తాయి. కావాలి సార్. ఎంత ఇది? టెంకాయ ఎంత నీకు? 80. త్రీ ప్లస్ 200 సార్. ఇదేం ఫ్రూట్ ఇది? మ్యాంగో స్టీమ్. మ్యాంగోవా? మ్యాంగో స్టీన్. శ్రీలంక ఫ్రూట్. ఇది లిచ్చి. ఇదెంత? కేజీ 400. మీకు ట్రావెల్కి ఎక్కువ డబ్బులు.
100 రూపీస్కి. ఇదంతా కేజీ 250. 100కి అది కూడా మంచి పళ్ళు. పరిస్థితి మొన్నటి దాకా చెన్నైలో ఉన్నాయి, ఇప్పుడు కాళహస్తి దాకా వచ్చి నెల్లూరు కూడా వచ్చేస్తాయి. కొబ్బరి పువ్వు, స్ట్రాబెర్రీ, ఆల్బకరా, అదేందో మ్యాంగో అంట, శ్రీలంక మ్యాంగో ఫ్రూట్ అంట. ఇవన్నీ చూశాను, కొత్త కనబడుతుంది, ఇవన్నీ తీసుకున్నాను. ఇదో ఫ్లైట్ మనకి రేణిగుంట దగ్గరే కదండి కాళహస్తి నుంచి, పైన ఫ్లైట్ దగ్గరగా పోతుంది. ఇక్కడ నుంచి లాంగ్ అనిపిస్తుంది కానీ నాకైతే చాలా దగ్గరగా కనబడింది. ఈ రూట్లో ఎప్పుడు వచ్చినా ఫ్లైట్ కనబడుతుంది. ఇది ఒక ఎంట్రన్స్, అంటే ఇప్పుడు తిరుపతి నుంచి వచ్చేటప్పుడు ఎంట్రన్స్ అండి ఇది. లెక్క ప్రకారం ఇదే మెయిన్ ఎంట్రన్స్, ఇదే దగ్గర టెంపుల్కి. మనం ఇందాక చూసిన ద్వారం నుంచి వస్తే ఊర్లో అంతా తిరిగి రావాలి కాళహస్తూరులో. ఇది వచ్చేసి మెయిన్ డైరెక్ట్. కొద్దిగా ముందుకు పోగానే బ్రిడ్జి దాటంగానే టెంపుల్ వచ్చేస్తుంది. కన్నప్ప కొండ, అది భక్త కన్నప్ప కొండ. ఇది రాజగోపురం కొత్త కట్టించింది. నాకు ఇప్పుడు అర్థం కాదు, గుడి ఒక దగ్గర అది ఒక దగ్గర ఉంటుంది, సంబంధం లేకుండా ఉంటుంది, మధ్యలో రోడ్డు ఉంటుంది. ఏంటో మరి. ఇక్కడ పెట్టేద్దాం బైక్. ఈ పక్కకు వస్తే కాళహస్తి నుంచి మామిడికాయలు భలే ఉంటాయండి, తిరుత్తని ఇక్కడ కానీ ఎక్కడైనా సరే. ఇది వచ్చేసి ఇటు సైడ్ ఎంట్రన్స్ అండి. ఇది బయట ఒక చిన్న గోశాల అంటే ఇది ఇక్కడ ఒక గోశాల ఉంది లెఫ్ట్ సైడ్. ఆ చెట్టు గడ దీపం, వినాయకుడి గడ దీపం వెలిగించుకొని బయలుదేరుతాం ఇక్కడ నుంచి. ఇది ఎంట్రన్స్, మెయిన్ ఎంట్రన్స్ ఫస్ట్. ఇది సప్త గోకులం. కృష్ణుడి చుట్టూ ఆవులు. ఇక్కడ మనం దీపం వెలిగించి, అంటే నెయ్యి, ఒత్తులు అది బయట కొన్నాము. ఇక్కడ వెలిగించేసి స్టార్ట్ అవ్వమన్నారు. ఇక్కడ వెలిగించేసి ఇక్కడ బయలుదేరటమే. వినాయకుడు స్టార్టింగ్ పెద్ద ఆయన దండం పెట్టుకోకుండా ఏం పని చేయం కదండి. మరి ఎందుకో మరి జనాభా లేరండి. ఈ జనాలంతా ఇంత మంచి ప్లేస్ని ఎందుకు మిస్ అవుతున్నారు మరి? బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఈ పక్క చల్లగా ఉంటుంది, ఆడుకోవడానికి ఫ్యామిలీస్తో వస్తే పిల్లలు ఎంజాయ్ చేయడానికి కానీ చాలా బాగుంటుంది ఇక్కడ పార్కు. ఇదండి పులి. అవునండి పులే, బొమ్మ పులి. ఎంత ప్రశాంతంగా ఉందో చూడండి.
మంచి మంచి చాలా ఓల్డ్ చెట్లు, పాత ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న చెట్లు అన్నీ ఉంటాయి. ఎదురుగా కనబడింది గోశాలండి, చాలా పెద్ద గోశాల అది. మళ్ళీ వెళ్దాం. వాతావరణం మాత్రం చిన్నగా ఉండదు ఇక్కడ. ప్రశాంతంగా వచ్చి పడుకొని తినేసి వచ్చి పడుకొని హాయిగా 1 గంట రిలాక్స్ అయ్యాలొచ్చు ఇక్కడ నుంచి. అంతా చెట్లు, ఉసిరి చెట్లు, సీతాఫలాల చెట్లు, గోరింటాకు చెట్లు, రకరకాల చెట్లు ఉంటాయి ఇక్కడ. ఇక్కడ గుర్రం ఉండాలి, అంత ముందు ఉండింది, మరి కనిపించలేదు ఎక్కడుందో. మరి వైట్ గుర్రం ఒకటి ఉంటుందండి ఇక్కడ, ఎప్పుడూ ఉంటుంది. ఇక్కడ మామిడి చెట్లు కూడా ఉన్నాయండి, పెద్ద పెద్ద మామిడి చెట్లు ఉంటాయి. చూడండి చెట్టు ఎంత పెద్ద చెట్టు అంటే ఎన్ని సంవత్సరాల ముందు నుంచి ఉందో. చాలా పెద్ద చెట్టు, భయంకరంగా ఉంటుంది. ఏం చెట్టు ఇది? మర్రి చెట్టా? ఏం చెట్టు? చాలా పెద్దది, చాలా ఓల్డ్ చెట్టు. మనం ఇందాక అటు సైడ్ నుంచి వచ్చాం కదా, ఇది బ్యాక్ సైడ్ కార్నర్లో వస్తాం. అంతకుముందు అటు సైడ్ నుంచి వచ్చాం. అదండి పైన తల్లి తండ్రి పైన కూర్చో ఉన్నారు. ఓం నమః శివాయ. ఉత్సవాలు అప్పుడైతే మొత్తం ఫుల్గా ఉంటారేమో క్రౌడ్ ఇక్కడ. ఇప్పుడైతే ఎవరు లేరు. ఆ స్కూటీ ఇది ఇంత డౌన్లో ఉంది, ఇది ఎక్కడానికి అంటుంది. రేపు శ్రీశైలం ఎట్ట వెళ్తుంది మరి, చూడాలా. ఆహా, ఆయన తగ్గేదేలా, అంత మామూలుగా ఉండదు కదా, లాగేయడమే. ఓం నమః శివాయ. పైన నుంచి వ్యూ ఉండేది, 100 మెట్లుగా నుంచి వ్యూ, టెంపుల్, దేవస్థానం. అది వాతావరణం అయితే చల్లగా ఉంది, చిన్నగా లేదు, చల్లటి గాలి. ఆహా, అదోండి మెట్లు కింద నుంచి రావాలా, గుడిలో నుంచి వస్తాయి మెట్లు బ్యాక్ సైడ్ నుంచి. ఆహా, ఇది కూడా ఎక్కాల్సిన మెట్లు. నేను ఎక్కి చాలా రోజులు అవుతుంది, ఎలా ఉంటుందో మరి చూడాలి ఇప్పుడు ఈ మెట్లు. టెంపుల్, రాజగోపురం, నది. అసలు మామూలుగా లేదు పైన నుంచి చూస్తే. ఆ క్లైమేట్కి, వర్షం పడింది ఇంకా చల్లటి గాలికి, అబ్బా. ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. నమ పార్వతీపతి. హర హర మహాదేవ శంభో శంకర. అసలు చాలా బాగుంటుందండి ఇది. ఇక్కడ కనబడుతుంది కదా, మన కాళహస్తి కొద్దిగా ముందు దూరం నుంచి కనబడతారు ఈ విగ్రహాలు. పైనుండి భక్త కన్నప్ప కొండ మీద టెంపుల్స్ అండి ఇవి, చిన్న చిన్న గుళ్ళు. కిందకి దిగుతున్నామంటే దిగుతున్నా కష్టంగానే. చెమట. ఫస్ట్ టైం కదా మెట్లు ఎక్కడం. ఫస్ట్ టైం అంటే చాలా రోజులు అయిన తర్వాత మెట్లు ఎక్కడం. ఈ మధ్యన ఎప్పుడు మెట్లు ఎక్కలా. గుళ్ళు గోపురాలకి ఎప్పుడు మెట్లకి వెళ్ళి చాలా రోజులు అయిపోయింది కదా. సబ్స్క్రైబ్ చేయండి, ఇది మాత్రం మర్చిపోబాకండి ప్లీజ్. లైక్ చేయండి.
ఫ్రెండ్స్ వచ్చేసి వాళ్ళ ఫ్యామిలీ వచ్చి యూనికాన్లో. ఎవడు అడిగాడు రా నిన్ను? ఎవడు అడిగాడు రా? బయలుదేరే టైం కూడా ఈవినింగ్ 6కి బయలుదేరామండి. జస్ట్ నెల్లూరు నుంచి 5:30. మధ్యలో అంతా తీయలేదు. ఇప్పుడు వచ్చేసి టైం వచ్చేసి 11:45. జమ్మాల ముడుగు దగ్గర గేట్ వేస్తుంది. మధ్యలో అంతా చీకటి కదా, అందుకే ఏం తీయలేదు. ఎందుకైనా మంచిది నేను నమ్మలం. నేను ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటానే. జమ్మల ముడుకు వచ్చి రూమ్ తీసుకున్నామండి. మధ్యలో మంచి వర్షం, ఎట్టో వర్షం దాటుకుని వచ్చేసాము. రూమ్ తీసుకున్నాము. నైట్ 2కి స్టార్ట్ అయింది. మళ్ళీ ఉరుములు మెరుపులు, మంచి వర్షం, అతి భయంకరమైన సౌండ్స్ అండి. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఏసీ రూమ్ తీసుకున్నాం కానీ కరెంట్ లేదు, మధ్యలో పవర్ పోయిందా. చూసారా ఫ్రెండ్స్, నైట్ 12 అయింది. తడిచి వర్షంలో జుట్టు చూడండి ఎలా ఉందో. తర్వాత అది కూడా అడుగుతారా సార్? తర్వాత పడుకొని రిలాక్స్ అవుతాను. అవుతున్నాం గండికోటకి. ఎర్లీ మార్నింగ్ వర్షం బాగా పడి ఆగుంది. మార్నింగ్ అంతే 6కి బయలుదేరాము జమ్మలమల్లి గురించి. ఇక్కడ నుంచి 11 కిలోమీటర్స్ అండి గండికోట. ఇక్కడ అయ్యప్ప స్వామి దేవాలయం కనబడింది. ఇదండి, ఈ బ్రిడ్జ్ వచ్చి కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది, ఇంకా పూర్తి కాలేదు. ఇది వచ్చేసి కింద నదిలో దిగి వెళ్ళాలి. రోడ్డు అయితే భయంకరంగా ఉంది. స్వామి శరణం అయ్యప్ప. గుడి చాలా బాగుంది. ఈ రోడ్డు అయితే భయంకరంగా ఉందండి, గతుకులు. ఇది కోటలా కనబడుతుంది కదండి. కోట ఏం లేదు, చుట్టూ ఇట్లా గోడ ఉంది, పెద్ద పెద్ద గోడలు. స్టార్టింగ్లో లెఫ్ట్ సైడ్ ఒక చిన్న మసీదు, ఆ వేప చెట్టు ఉండేది మసీదు. అది మసీదుని సరిగ్గా తీయలేదు. చాలా హైట్ గోడలు ఉన్నాయి. దీంట్లో దారి ఉంది. అంటే ఇది మొత్తం కనబడడానికి కోటలాగా ఉంది, కానీ చుట్టూ గోడే, మధ్యలో ఏమీ లేదు. ఎట్లా కట్టారో ఇప్పుడు అంతంత రాళ్ళు పెట్టి ఆ కాలంలో. ముఖ్యంగా వండరండి ఇట్లాంటి పాతకాలపు గుర్తులు చూడాలంటే. అయితే కింద రోడ్డు అయితే మొత్తం ఆ రాళ్ళతోటే కట్టున్నారు. బాగా షేక్ అవుతూ ఉంది బండి కూడా. ఆ మొబైల్లో వీడియో తీసేది కదా, అందుకే బాగా షేక్ అవుతుంది. అంతే ఈ దారి. ఈ లోపల కూడా ఇట్లాగే దారులు ఉన్నాయి. లోపల ఏమీ లేదు, అంతా ఇట్లాగా. ఒకప్పుడు ఏమైనా ఉండిందో లేదో తెలియదు కానీ మొత్తం దారి. అంటే లోపల ఒక పల్లె ఉందండి, బ్యాక్ సైడ్ ఒక ఊరు ఉంది. మధ్యలో ఆంజనేయ స్వామి చిన్న విగ్రహం పెట్టి ఒక చిన్న టెంపుల్ లాగా ఉంది దాని లోపలే. మళ్ళీ అలా ముందుకు వెళ్ళిపోయామంటే అంతే, చుట్టూ గోడ. అవతల ఊర్లో నుంచి ఇది దారి అండి. ఇప్పుడు మనం ఆ ఊరికే వెళ్తున్నాము, ఆ ఊరికి ఇది దారి. నేను లోపల ఏదో కోట ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాను, అయితే ఏమీ లేదు, మొత్తం గోడ, దట్టమైన గోడ. అంతే ఈ రన్నింగ్లో. ఇది దాటంగానే చిన్న విలేజ్. ఇక్కడ వాటర్ వీళ్ళు బందికాన.
Living life, every day, late at night, not okay. All I want, and I pray, all I need are some better days. Fuck me, I'm looking in the mirror, so foggy, but I've never seen clearer. I don't really think anyone can save me, and honestly I'm not really sure I want saving. I like to be my own worst enemy. There's no risk if you don't try at anything, so I'ma just keep buying everything. See you in the next life, have to be a better me. I don't think that my head's on straight, gotta flip it and grip it and go and get an x-ray. What's wrong with me? I just feel weight pushing on my chest and it squeezes till I suffocate. Better change my mindset, meditate. It's pretty cool that I'm alive and have better days. I could walk, see, hear, I should celebrate. Think I could change my mind, maybe elevate. Living life, every day, late at night, not okay. All I want, and I pray, all I need are some better days. Yeah, all I need are some better days. Cause all I want, and I pray, I believe in the better days. Kinda stuck between a rock and a hard place. Do I work hard or live at my pace? You're only young once, yeah that's all great, but I also want a future where I'm okay. Living life is doing lots of cocaine. Wait no, it's living with no shame. Wait no, it's sleeping in on Sundays. I guess it's different for each of us and that's okay. Well I just wanna be happy, how to get there? Glad that you asked me. I think it's different for everyone. Some of us need work, others need fun. Some of us need purpose to overcome. But try to do what you love when it's said and done. Cause there's so many differences in each of us. Trust your gut, it can show you what you want. Living life, every day, late at night, not okay. All I want, and I pray, all I need are some better days. Yeah, all I need are some better days. Cause all I want, and I pray, I believe in the better days. Living life, every day, late at night, not okay. All I want, and I pray, all I need are some better days. Yeah, all I need are some better days. Cause all I want, and I pray, I believe in the better days. టెంపుల్ మొత్తం క్లోజ్ అయ్యింది. ఈ ప్రత్యేకంగా దారింటూ ఏమీ లేదు అక్కడికి పోవడానికి. ఏదో ఆ కొండలు రాళ్ళు మధ్యలో దాటుకుంటూ వెళ్ళడం ఆ పాయింట్లోకి చూడడానికి. ఒక రూట్ కానీ ఆ రూట్ కరెక్ట్గా ఏమీ లేదు, నడుచుకుంటూ పోవడం రాళ్ళ మీద. నమస్తే ఫ్రెండ్స్, గండికోట పార్ట్ 2 వీడియో అండి ఇది. లాస్ట్ వీడియోలో మనకి ఆ కొండముచ్చు ఒకటి ఎదురొచ్చింది కదా, ఆ కొండముచ్చు చూడండి సైడ్కి వెళ్ళి అక్కడ కూర్చుంది. దాన్ని చూసి మేము భయపడుతున్నాం, అదే మమ్మల్ని చూసి అది భయపడుతుంది. ఇదే అండి ఒక వ్యూ. ఇది గండికోట. వాటర్ లేవండి గండికోటలో. వాటర్ ఉంటే ఇంకా బాగున్నాం, వాటర్ చాలా తక్కువ ఉన్నాయి.
అయితే ఉదయాన్నే కదా, చాలా బాగుంది. ఇక్కడ మేము అనుకున్నాం, మాకన్నా ముందు వేరే బెంగళూరు నుంచి వాళ్ళు కూడా యూట్యూబర్స్, కేరళ నుంచి బెంగళూరు బ్యాచ్ ఒకటి ఉంది, కేరళ బ్యాచ్ ఒకటి ఉంది, ఒక యూట్యూబర్ బ్యాచ్ ఉంది ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీ ప్రతి ఒక్కరి చేతిలో మొబైలు, కెమెరా, గోప్రో, అందరూ వీడియో షూట్ చేసుకుంటున్నారు నీట్గా. మంచి లోయ. ఇక్కడ నుంచి ఏదైనా వస్తువుల కింద జారి పడితే ఎలా తీసుకోవాలి మరి? ఇప్పుడు దాకా చల్లగా ఉండింది, ఇక్కడ సెగ స్టార్ట్ అయింది, మళ్ళీ డైరెక్ట్ ఎండ కదా, వాసిపోతుంది. ఇంకా పైకి ఎక్కాలనుకుంటున్నాడు మా వాడు. దారిగిరి ఏమైనా ఉంటే ఎక్కొచ్చు, రాళ్ళలో ఎడక్కాలంటే కొద్దిగా టెన్షన్. మా వాడికి ఫోటో తీయాలంట. అయితే ఇంతంత కొండల్లో, ఈ రాళ్ళల్లో ఇదొక చెట్లు ఉన్నాయండి, చిన్న చిన్న చెట్లు. అయితే 2 రకాల చెట్లే కనబడుతున్నాయి. ఇది పచ్చగా ఇది ఎదురు కనబడుతుంది కదా, చెట్టు చూడండి, కాయలు చూడండి, ఒక యాపిల్ లాగా ఉంది, చిన్న యాపిల్ లాగా వైట్గా కాయలు, చిన్న కాయలు, చాలా వెరైటీగా ఉన్నాయి కాయలు ఇవి. ఇది తింటారో తినకూడదో మనకు తెలియదు, మనమైతే తినలేదు. ఇది రేగు చెట్టు లాగా ఉంది చూడడానికి. సీతాఫలం చెట్టు, మళ్ళీ సీతాఫలం చెట్లు కూడా ఉన్నాయి ఇక్కడ. స్లిప్ అయిపోతుంది, ఎక్కడ చేయబట్టినా స్లిప్ అయిపోతూ ఉంది, జారిపోతామని భయం. ఎట్టో దాటుకొని వచ్చేసాను. అక్కడ చూడండి, ఇందాక రంగనాథ స్వామి టెంపుల్ నుంచి చెప్పున్నాను పాత వీడియోలో. ఆ రంగనాథ స్వామి టెంపుల్ మీద కుక్క. ఇది చూడండి, ఏదో వంకాయ చెట్టులాగా ఉంది, స్పెషల్ వంకాయ, అడవి స్పెషల్ వంకాయ లాగా ఉంది, చూడడానికి వంకాయ లాగా ఉంది. గ్రీన్ కలర్, ఎల్లో కలర్, 2 కలర్స్, అంటే పచ్చిది పచ్చగా ఉంది, పండింది పసుపుగా ఉన్నట్టుంది. ఇదైతే చాలా వెరైటీగా ఉంది చెట్టు ఇది. ఆ కుక్క చూడండి, దీనికి నేనే రాజు అన్నట్టు పోయిన ఎంత దర్జాగా నడుకో ఉందో. టెంపుల్ క్లోజ్ చేసింది, ఆ కుక్క మళ్ళీ అంత పైకి ఎక్కిందో. ఎవరు లేరు, వీళ్ళిద్దరే ఫోటోలు తీసుకుంటా ఉన్నారు. ఇక్కడ లోపలికి వచ్చిన తర్వాత మొత్తం చిలకలండి, చిలకలు, మొత్తం చిలకలే. ఇక్కడ పక్షులు అంటే అన్ని రకాల పక్షులు లేదు, మొత్తం చిలకలే ఉన్నాయి ఇక్కడ. మీకు కనిపించలేదు కానీ మేము రాగానే మొత్తం ఎగిరేయి. బ్యాక్ సైడ్ చెట్ల మీద మొత్తం చిలకలే.
కింద ఇది ఇది ఎంట్రన్స్ అండి. ఇది గేటు. బయట వచ్చేసి టెంట్లు మనం వేసుకోవచ్చు. దీని లోపలికి వచ్చిన తర్వాత వీళ్ళు ఇచ్చిన టెంట్లోనే ఉండాలా, లేదంటే ఇది ఇట్లాంటి ఒక రూమ్స్ ఉన్నాయి, అన్ని ఏసీ రూమ్స్. వీటిని తీసుకుని వీటిలో ఉండాలా. మనం తెచ్చుకున్న ఏదైనా టెంట్లు కానీ అక్కడైతే బోటింగ్ అయితే లేదంట చెప్పారు. కాకపోతే చూద్దాం, డ్యామ్ చూడాలని చెప్పి ఇంకా నాకు వెళ్తాం. 5 కిలోమీటర్స్. ఈ రూట్ అయితే వరస్ట్ అండి అసలు, ఎందుకంటే అలా ఉంది. ఇక్కడ దాకా వచ్చామండి, మళ్ళీ ముందుకు పోలేదు ఎందుకంటే రూట్ చాలా వరస్ట్గా ఉంది. ముందుకు వెళ్తే ఈ బైక్ టైర్లు ఏదైనా అవుతాయండి. నాది అసలే కొద్దిగా ప్రాబ్లంగా ఉండింది టైర్, మొత్తం రాళ్ళు గుచ్చుకుంటున్నాయి. అది మళ్ళీ ఏదైనా ప్రాబ్లం అవుతుందని ముందుకు పోలేదు. అందుకే ఇక్కడ ఆగి ఇక్కడ కొద్దిగా వీడియో తీసుకున్నాం. అది కనపడుతున్నది డ్యామ్. అది
చాలే కొద్ది పెట్టు. వావ్, పక్కన డ్యాము, పక్కన టెంట్లో వంట, ప్లేట్లో మంట. అది తింటే కడుపులో తను చెప్తివే. నారాజన కాదు, నేను ఇంకో పైన. బాబు ప్రదీప్ తినమ్మా. కాలుతుంది. ఏం కాదు, ఎలా ఉంది? చల్లారిన తర్వాత తింటాను. తిని టేస్ట్ చెప్పు. ఎలా ఉందా? ఏం చేసింది? ఎలా ఉందిరా? సూపర్గా ఉంది. అది కొంచెం సాల్ట్ ఎక్కువైనట్టుంది. సాల్ట్ నేను వేయలేదా? సరిపోయింది, బాగుంది. బాగా వచ్చిందండి నూడిల్స్. నేను లెఫ్ట్ హ్యాండ్తో తింటలేదు, కెమెరా ఫ్రంట్ కెమెరా కదండి, అందువల్ల అది లెఫ్ట్ హ్యాండ్లా కనబడుతుంది.